इससे पहले मैं ऐसे खोला था ఇలా ఇలా తాడు చేరి ఇలా ఇలా పట్టుకొని ఇలా రంధ్రాలకి ఇలా ఉండే చనిపోయింది అట్లనే చాలా నలిగి అదే భయం ఏం చేస్తాయి కదా అస్సా వచ్చి తిప్పుతా ఫస్ట్ తిప్పి చూసిందాక కింద ఉన్నది ఇలా వండుకున్నది తలకాయ పైన ఉన్నది అది ఏ చిచ్చా సైలెంట్ సైలెంట్ కింద కుక్కలు ఇంతకుముందు తాడు చేరి ఉన్నాయి అలా శారదాలు చనిపోయింది ఉప్పరి మూత పెట్టిన పాములామ కూడా పోపోయింది నేను తాడు జరిగిన 3 ఏళ్ళు చేసి ఏంటంటే సర్వర్కి ఫోన్ చేసినాను లక్కేంద్ర దగ్గర ఉండే అది ఊరికొచ్చాడు. సో మిత్రులారా మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్డ్ వెనమస్ కోబ్రా. చూడండి ఈ స్నేక్ ఇక్కడ దాంట్లో డబ్బాలు అయితే ఉండే. సో నేను వచ్చేసరికి అది కిందికి దిగుతున్నది. ఇగో చూడండి చాలా స్పీడ్లో ఉంది ఇది. वाला देखो कैसा ये मट्टी का कलर और सांप का कलर दो भी सेम नीचे इससे भी बड़ा है सांप इसमें. हाँ इससे भी बड़ा हो रही गाड़ी मेरी. तो दोस्तों आप जो देख रहे हैं इंडियन स्पेक्टिकल्ड वेनमस कोबरा. बहुत ही खतरनाक सांप है. देखिए तो अभी हम इसको रेस्क्यू करने के लिए इधर खेत में आए थे, हमारे दोस्त के खेत में. नजदीक रहे मिल गया. हाँ तो फ्रेंड्స్ మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్డ్ వెనమస్ కోబ్రా. చూడండి చాలా యాక్టివ్గా అవుతుంది స్నేక్ ఇది. సో అన్న మోయిన్ అన్న పొలంలో కరెంట్ డబ్బాలు అవి వచ్చి కూర్చున్నదట. బోర్ కైకు అయితే ఇద్దరు తుకంకు పని లేదని తుకంకు నీళ్ళు వేయడం వచ్చిన ఇంతకుముందు మన తాడు చేరి ఉండే అదే భయం డబ్బా తీరం తీసిన లోపల వండుకొని ఉండే ఇదివరకు. కరెంట్ డబ్బాల ఈ స్నేక్ పోయి లోపల కూర్చున్నది. సో కింది నుంచి పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి. పోంగా పోయింది, బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళడానికి రాలేదు. సో అందులోనే అక్కడే ఆగిపోయింది అది. సో ఆ అన్నగారు ఆ కరెంట్ యొక్క డబ్బాని అనుకోకుండా అన్నగారు తీయంగానే దాంట్లో పాము పడుకొని ఉన్నది. పడుకొని ఉండగానే అది వెంటనే నాకు ఫోన్ చేసిండు. సో నేను అన్నకు చెప్పినాను, అన్న నువ్వు ఇక్కడే కావాలి ఉండు నేను వచ్చిందాకంటే. సో నేను ఇక్కడే ఉన్నా, దగ్గరలో ఉన్నా. అయితే అప్పటికి అది మెల్లగా దిగి జారుతున్నది. జారంగానే వెంటనే పొలంలో మడిలో ఉరుకుతున్నది. ఉరకంగానే నేను పట్టుకోవడం జరిగింది. మళ్ళీ తీసుకెళ్ళి సురక్షితమైన ప్రాంతంలో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. చూడండి అది రైతులు కూడా జాగ్రత్త వహించాలా. సో ఇలాంటి పాములు కనుక మీకు కరిస్తే మీరు ప్లీజ్ దయచేసి మీరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్ళండి. ఆయుర్వేదిక్ మందులు పసర్ అటువంటివి ఏం చేపియద్దు. అండ్ మళ్ళీ మీరు సేఫ్టీ షూస్ కూడా వేసుకోవాలా, గన్ బూట్స్ వేసుకోవాలా. ఇక్కడైతే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు పొలం నాటేసిన తర్వాత ఈ గెట్ల మీద అయితే మొత్తం గడ్డి అయితే వస్తుంటుంది, గడ్డి మొలుస్తుంది ఆ వాటర్కు పదనకు. సో గడ్డి మొలిసిన తర్వాత మీరు అనుకోకుండా ఇక్కడ ఇట్లాంటి ప్లేస్లలో ఇట్లా కాళ్ళు పెట్టినప్పుడు పాము పడుకుంటే బయట ఛాన్సెస్ కూడా ఉంటుంటుంది. సో ఇక్కడ ఒడ్ల పుంట పక్కలకు హోల్స్ ఉంటాయి అన్నమాట. ఎండ్రికాయలు చేస్తాయి కదా, ఎండ్రికాయలు మళ్ళీ ఎలుకలు చేసిన హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్లలో ఇలాంటి స్నేక్స్ అనేవి పడుకుంటాయి. సో నేను రీసెంట్గా ఒక 2 days బ్యాక్ సేమ్ ఇట్లానే పొలంలో 2 రసల్స్ వైపర్ రెస్క్యూ చేయడం కూడా జరిగింది. చాలా బిగ్ సైజ్ రసల్స్ వైపర్స్ ఇట్లానే ఒడ్డులు ఉన్నాయి. ఒడ్లల్లో పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్లలో 2 రసల్స్ వైపర్ మేల్ ఫీమేల్స్ ఉండే. దాన్ని జేసీబీతో తవ్వి తీసాము. అది చాలా డేంజర్ అయిన పాము. సో ఈ పాము కరిస్తే కూడా అంత ఎఫెక్ట్ ఏం పడది, జస్ట్ అప్పుడప్పుడు ప్రాణాలు పోతాయి. ఏం కాదు పాము కరిస్తే. ఏమంటావు పోయినా పాము కరిస్తే ఏమవుతుంది చెప్పే ఒకసారి. జస్ట్ ప్రాణాలే పోతాయి. My God. भाग जाने के चक्कर में है ఇది పారిపోతే ఇక్కడ హోల్స్లు ఉన్నాయి పక్కల గెట్ల పంటి.
హోల్సేల్లో పోతే మళ్ళీ దొరకడం కష్టం, ఇది చాలా రిస్క్ అవుతుంది. చాలా పక్కడు अरे सांप काटा होगी। अरे क्या हुआ बोले को सांप काटा रे भाई इससे पहले मैं ऐसे खोला पा ఇలా ఇలా తాడు చేరి ఇలా ఇలా పట్టుకొని ఇంకా రంధ్రాలకి ఇలా ఉండే చనిపోయింది అట్లనే చాలా నలిగి. అదే భయం ఏం చేస్తాయి పరా అస్సా వచ్చి తిప్పుతా ఫస్ట్ తిప్పి చూసిందాక కింద ఉన్నది ఇక ఇలా వండుకున్నది తలకాయ పైన ఉన్నది అంది ఏంటంటే డోర్ ఇట్లా పెట్టేసినాయి కదా దాన్ని పెట్టేసి పక్క జరిగిన అది హోల్లోకి ఎందుకు దిగింది మళ్ళీ నువ్వు ఇక్కడ వరకు వచ్చే వరకు అటు పోతుంది మళ్ళీ అది अरे यही ना इसमें रहा तो मर जाता, इसमें रहता करंट वो उसके ऊपर से आके सोया हुआ। अभी ये डाले ना ये करंट इसमें पास होता, ये बंद था मोटर बंद था तो करंट नहीं लगता। मोटर चालू करने मोहन भाई कैसा आ रहा देखो। ए चिचा साइलेंट साइलेंट फटाफट डबल होने मामा डब्बल हाँ हुकूमत चला रही ने। चलो 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 लोपल के लिए పాము మోటార్ ఏదందుకు వచ్చింది సో నాకు దొరికిపోయింది ఇక మనం అత్తలేక టైంకు రైతులు అత్తలేరని కష్టపడాలి, రైతులు అస్సలేరని పాపం పాము కట్టుకేందుకు వచ్చింది, వచ్చి పాపం నాకు దొరికిపోయింది. అరే మోహన్ భాయ్ सबका वीडियो बना दे इधर लाइक सब्सक्राइब मुन्ना स्नेक रेस्क्यू సో గైస్ నేను ఈజీగా అయితే దాన్ని అయితే రెస్క్యూ చేసుకున్నాను. మరి ఏ కొద్దిగా నాకు లేట్ అయినా సరే కానీ అది అటు మడిలకి వెళ్ళిపోతుండే, దొరకడం కష్టం ఉంటుండే. సో తొందరగా రావడం వల్ల ఈ స్నేక్ అనేది నేను వచ్చి దీన్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేసి చెప్పండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్, రక్తం ఆఫీస్ 7HR సేవ్ స్నేక్స్ 7 అనిమల్స్. ప్లీజ్ దయచేసి మీ ఇళ్లలో కనుక పొలాల్లో కనుక ఇలాంటి వన్యప్రాణులు ప్రవేశిస్తే మాట్లాడి రెస్క్యూవర్స్లో కాల్ చేయండి. మేము అవైలబుల్లో లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేస్తే వచ్చి దాన్ని రెస్క్యూ చేసి సురక్షితమైన ప్రాంతంలో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, జై హింద్, జై భారత్, 7HR సేవ్ స్నేక్స్ 7 అనిమల్స్. నెక్స్ట్ వీడియోలోనే ఇలానే